గాయత్రి కాంపిటేటివ్ అకాడమీకి స్వాగతం. సోషల్ స్టడీస్ డిఎస్సి 2025లో సోషల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ వీటిలో విజయం సాధించాలంటే కనుక ఏం చెయ్యాలనే దాని గురించి నేను 4 ఇంపార్టెంట్ విషయాలు ఈ క్లాస్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఈ 4 విషయాల్లో మొట్టమొదటిగా మీ లక్ష్యం స్కూల్ అసిస్టెంట్ సోషల్, అలాగే ముఖ్యంగా టీజీటీ, పీజీటీ. ఈ 3 కూడా కీలకమైనవి. ఇట్స్ ద ఫస్ట్ స్టెప్. దీనికి సిలబస్, కామన్ సిలబస్ సంబంధించిన విషయాలన్నీ చూస్తాం. రెండో విషయం ప్రధానంగా మన రాష్ట్రంలోనే అత్యంత కీలకంగా సోషల్ స్టడీస్ గతంలో ఎప్పుడూ లేనటువంటి ఎక్కువ పోస్టులను ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో సుమారు మనకి 1353 ప్లస్గానే ఉన్నాయి తప్ప తగ్గలే. ఏ జిల్లాలో కూడా మనకి డబల్ డిజిట్ ఉంది. మెజారిటీ డిస్ట్రిక్ట్స్ అన్ని 100+ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అవకాశం ఎప్పుడు రాదు. దీని ప్రిపరేషన్ మనం ఎలా చేయాలి? నేను చెప్పే కామన్గా ముఖ్యమైన 3 స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ. నెక్స్ట్ మూడో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కంటెంట్నిలో ఉండే అంశాలు, కంటెంట్ని ఎలా చదవాలి. చాలా చాలా కీలకమైన అంశం 4వది ఏంటంటే అసలు సోషల్ స్టడీస్లో ఇంత సిలబస్ అంటే 6 to 10th క్లాస్ కానీ, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్కి మనం చేయవలసిన స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ స్మార్ట్ వర్క్ ఏంటి అనేది ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఈ క్లాసు 100% సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీలో విజయం సాధించడానికి ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన క్లాస్ ఇది. ఓకే రైట్. పోస్టులు ఎక్కువగా ఉన్నాయి, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే కనుక 3 ఇంపార్టెంట్ సోషల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ మూడింటిని సాధించడానికి కావలసిన 2 ముఖ్యమైన అంశాలు. సిలబస్ ఖచ్చితంగా మీకు తెలియడం. సిలబస్, ఆ సిలబస్ సంబంధించిన జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్. ఈ 4 ప్రధానమైన అంశాలు కూడా మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. డీటెయిల్ సిలబస్ అంతా కూడా మీకు వెబ్సైట్లో నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఉంది. మన క్లాసెస్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వాటిలో కూడా మీకు దాన్ని వేయడం జరుగుతుంది. అయితే ఈ 4 అంశాల డీటెయిల్స్ కనుక మనం తీసినప్పుడు సిలబస్లో 6 to 10th క్లాస్, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఈ 4 సబ్జెక్ట్స్ సంబంధించిన సిలబస్ను ఒక సింప్లిఫై అంటే సూక్ష్మీకరించి ఎలా చదువుకోవాలి, ఏ విధంగా ఆలోచించాలి. అంటే బుక్స్ ఎలా తిప్పుతుంటే సార్ ఇన్ని బుక్స్ ఉండిపోయి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఉంది, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఉంది, 6th ఇంపార్టెంటా, 7th ఇంపార్టెంటా, 8th ఇంపార్టెంటా, 9th, 10th ఇలా అంతా కన్ఫ్యూజ్గా ఇంత సిలబస్ ఎలా చేయాలి అన్నప్పుడు నేను చెప్పే అత్యంత ముఖ్యమైన సూక్ష్మీకరించిన ప్రణాళిక. అంటే దీన్ని చెప్పాలి అనేసి అన్నట్లయితే కనుక సోషల్ స్టడీస్కి సంబంధించి మీరు విజయం సాధించాలంటే తప్పనిసరిగా ఆ యొక్క సబ్జెక్ట్ యొక్క ప్రాథమిక అంశాలు అంటే ఏంటో కూడా చెప్తా. ఆ ప్రాథమిక అంశాలకు సంబంధించిన భావనలు, కాన్సెప్ట్ ఓకే, ద ప్రైమరీ ఆస్పెక్ట్స్ అండ్ కాన్సెప్ట్తో పాటు ఏంటంటే దాని యొక్క అప్లికేషన్స్, అనువర్తనాలు, దాన్ని విశ్లేషించడం, అనాలిసిస్ చేయడం. ఈ 4 ప్రధానమైన అంశాలని మీకు ఒక సూక్ష్మ రూపంలో ఇక్కడ చెప్తానండి. అంటే మీకు చాలా ఈజీగా, చాలా సులభంగా ఒక 6వ తరగతి నుంచి 10వ తరగతి పుస్తకాల మొత్తం సారాంశము సులభంగా అర్థమవడం. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి సంబంధించిన సబ్జెక్టు తీసుకోవడం. అయితే దీనికి నేను మొదటిగా చెప్పే అంశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్లో ఉన్న కాన్సిక్వెన్స్ ఆఫ్ లేదా ఆర్డర్ ఆఫ్ ద సబ్జెక్ట్ని సిలబస్లో తీసుకుని దాన్ని మీరు తప్పనిసరిగా ఇక్కడ టెక్స్ట్ బుక్స్తో లింకప్ చేయండి. ఆ లింకప్ చేసుకోవడమే ఈ పరీక్షలో విజయానికి అత్యంత కీలకమైన పాత్ర. అతి తక్కువ స్వల్పకాలం అంటే మనకి ఈ 45 రోజులు కౌంట్ డౌన్ మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు ఈ 45 రోజుల్లోనూ ఖచ్చితంగా విజయం మీరు సాధించాలన్నప్పుడు ఏం చెయ్యాలన్నప్పుడు ఈ సూక్ష్మంగా దాన్ని మనం నిర్మించుకున్న ఒక ప్రణాళిక ద్వారా అర్థం చేసుకుంటూ మరొక్కసారి అద్భుతమైన రివ్యూ చేయడమే
ఈ యొక్క సిలబస్ని ఎలా చదవాలనే విషయం చెప్పడం అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. సో నేను ఇప్పుడు జాగ్రఫీకి సంబంధించిన విషయం, అంటే జాగ్రఫీకి సంబంధించిన ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ, సెకండ్ ఇయర్ జాగ్రఫీ. సో ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ అంతా ఇట్స్ దేర్ ఇన్ ద ప్యూర్ జాగ్రఫీ. అంటే ప్యూర్ జాగ్రఫీకి సంబంధించిన విషయాలు ఉంటాయి. అంటే ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ పెట్టుకుని టెక్స్ట్ బుక్స్ని మీరు ఏంటంటే కంబైన్ చేయాలి. అదొక సెషన్ చేస్తాను మళ్ళీ, మీకు క్లాస్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ని మనకి ఇంప్లికేషన్ చేయడం ఎలాగా, జాగ్రఫీ సబ్జెక్ట్ని చాలా సింపుల్గా అర్థం చేసుకునే మోడ్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా. అయితే నేను ఇక్కడ మీకు చెప్పే సింప్లిఫైగా ఏంటి సిలబస్ ఇచ్చాడు. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సిలబస్లో ముఖ్యంగా లిథోస్పియరు, అట్మాస్ఫియరు, హైడ్రోస్పియర్, 3 ఇంపార్టెంట్ స్పియర్స్ని ఫస్ట్ ఇయర్లో తీసుకుంటే, ఈ ఫస్ట్ ఇయర్లో ఉన్న మనకి లిథోస్పియర్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ జాగ్రఫీ. సో అట్మాస్ఫియర్ ఈజ్ నథింగ్ బట్ క్లైమేట్. సో హైడ్రోస్పియర్ ఈజ్ నథింగ్ బట్ ఓషనోగ్రఫీ, అంటే మనకి శిలావరణము. అలాగే సో భౌగోళిక నిర్మితులు. అలాగే అట్మాస్ఫియర్ శీతోష్ణ స్థితి అంటే వాతావరణము, శీతోష్ణ స్థితికి సంబంధించిన విషయాలు. నెక్స్ట్ హైడ్రోస్పియర్ సో మనకి ఆవరణం అంటే నీటి ఆవరణ సంబంధించిన అంశం, సముద్ర శాస్త్రంగా దాన్ని సింప్లిఫై చేసుకున్నప్పుడు వస్తుంది. ఇప్పుడు ఈ 3 స్పియర్స్ కలపడం అంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఉన్న లిథోస్పియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్, దీన్ని మీకు 7th క్లాస్లో క్లారిటీ ఉంటుంది. దీన్ని నిర్మితమైతే మొత్తం ఈ కాంపోజిషన్ జరిగితేనే బయోస్పియర్ ఏర్పడుతుంది. ఈ బయోస్పియర్ సిస్టమ్ని చదవడమే సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవ్వడం. అంటే ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ సిలబస్లోకి పడటం. అయితే ఇక్కడ ఈ లిథోస్పియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్ కాన్సెప్ట్స్ 3 ఎలా మనం వాడాలి అనేది నేను మీకు ప్రత్యేకంగా ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చేస్తాను. అయితే ఇక్కడ నేను చాలా సింపుల్గా ఒక్క మాటలో చెప్తాను. సో చాలా వివరాలన్నీ కూడా మనకి నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకోవచ్చు. అదేంటి అంటే కనుక సో సింపుల్గా మీకు లిథోస్పియర్ అంటే భూమికి సంబంధించిన సో ఈ భౌగోళిక స్వరూపం అంటే భూమి ఏర్పడడానికి సంబంధించిన విషయం, దాని చుట్టూ వాతావరణం ఏర్పడడం. సో ఆ వాతావరణము లిథోస్పియర్ ఒకదానికొకటి డిపెండ్ అవ్వడం వల్ల వచ్చిన అత్యంత కీలకమైన వాటర్ హైడ్రోస్పియర్. ఇది సో మనకి జీవాన్ని పుట్టించింది. ఆ జీవం ప్రపంచంలో ఏ ఖండాల్లో, ఏ కాంటినెంట్లో ఎలా ఉంటుంది, ఏషియా ఎలా ఉంటుంది, ఆఫ్రికా ఎలా ఉంటుంది, నార్త్ అమెరికా ఎలా ఉంటుంది, సౌత్ అమెరికా ఎలా ఉంటుంది, ఆస్ట్రేలియా ఎలా ఉంటుంది, ఇలా అన్ని కాంటినెంట్ దాని ఎఫెక్ట్. ఆ ఎఫెక్ట్ చదవాలి అన్నప్పుడు డెఫినెట్గా సోలార్ సిస్టమ్ తెలియాలి. ఆ సోలార్ సిస్టమ్కి ఈ 3టికి ఒక సంబంధం ఉంటుంది. ఆ సంబంధ విషయాలు చాలా సూక్ష్మంగా నీట్గా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఒక సింపుల్ విషయం చెప్తాను. అంటే సింపుల్గా ముందు ఒక రాయి, ఆ రాయి మీదకి ఏంటంటే నీరు, ఆ నీరు రాయి. సో నీరుకి ఫస్ట్ మొట్టమొదటి మీరు ఏంటి ఒక రాయిని చూస్తారు, ఆ రాయి మీద చుట్టూ గాలి వాతావరణం అది ఏర్పడుతుంది. దానిపైన ఆటోమేటిక్గా ఆ వాతావరణం వల్ల చల్లదనమో వేడిదనమో ఏదో ఒకటి ఏర్పడిన తర్వాత ఒక జీవి ఆటోమేటిక్గా అక్కడికి ఏంటంటే సో రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అదే మనకి బయోస్పియర్ సిస్టమ్. అంటే సింపుల్ 3 స్టెప్లో చెప్పాలంటే రాయి పైన వేడో చల్లదనమో నీరో ఒకటి అట్మాస్ఫియరు. సో దానిపైన చల్లదనము గాలి వల్ల వాటర్ వస్తుంది. వాటరే జీవం. ఈ జీవగ్రహము అని చెప్పబడేది మన భూమి. దానికి వాటర్ ఉండాలంటే దేని మీద ఉండాలి, దేనివల్ల వచ్చింది అట్మాస్ఫియర్ దేనివల్ల లిథోస్పియర్. ఈ ఫస్ట్ ఇయర్ టాపిక్ని సెకండ్ ఇయర్కి మనం కలిపేసుకున్నట్లయితే అప్పుడు సో 6th to 10th క్లాస్ని ఏ టాపిక్ ఆ టాపిక్కి ఎలా లింకప్ చేసుకోవాలని జాగ్రఫికల్ ఆస్పెక్ట్ చెప్తాను. అంటే దీనికి మంచి ఉదాహరణ చెప్తాను మీకు. ఏంటంటే కనుక సో మన జీవావరణ వ్యవస్థ అంటే హైడ్రోస్పియర్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఎక్కడ నీరు ఎక్కువ ఉంటే అక్కడే అన్నీ జరుగుతాయి అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ హైడ్రోస్పియర్. అంటే మా భారతదేశానికి సంబంధించిన అతిపెద్ద నది వ్యవస్థ గంగానది వ్యవస్థ. ఈ గంగానది వ్యవస్థ అంటే నీరు ఎక్కువ వచ్చింది. నీరు రావడానికి కారణం ఏంటంటే మేజర్గా మంచు గారడం. మంచు ఎక్కడ ఉందంటే హిమాలయాలు. అంటే హిమాలయాలు లిథోస్పియర్. ఓకే, సో హిమాలయాల చుట్టుపక్కల ఉండే అక్కడ చల్లదనం అనేది కంప్లీట్గా అట్మాస్ఫియర్. అది సో గ్లేషియర్స్ అంటే గ్లేషియర్స్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ ఉండే అత్యంత ముఖ్యమైన మంచు ఒక నదిగా ప్రవహించడం గ్లేషియర్. అది అట్మాస్ఫియర్ వల్ల మూవ్ అయింది. దానివల్ల వాటర్ వచ్చింది. ఆ వాటర్ అంతా ఫ్లో డౌన్ అవుతుంది. ఆ డౌన్ అవ్వడం ప్లేస్ అంతా కూడా ఎక్కడంటే మనకి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, సో బీహార్, వెస్ట్ బెంగాల్కి వచ్చింది. ఇది బాగా ఆ ఫ్లో ఎక్కడ పెరిగిందంటే ఉత్తరప్రదేశ్. అంటే నీరు ఎక్కడుందో అక్కడ. అంటే భారతదేశంలో
ఆల్మోస్ట్ ఎక్కువ పాపులేషన్ అంతా ఎక్కడ ఉంటుందంటే యూపీలోనే ఎందుకు వచ్చిందంటే కనుక అక్కడ ఉన్న నేల. సో ఆ నేల అంటే కనుక లిథోస్పియర్ ఏర్పడ్డాం. సో అంత నేల అక్కడ ఏర్పడడానికి, అంత చక్కని ఫెర్టైల్ అవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ అట్మాస్ఫియర్కి అక్కడ వాటర్ తోడవడం జరిగింది. వాటర్ ఎలా వచ్చిందంటే అట్మాస్ఫియర్ దేనిమంటే లిథోస్పియర్ అంటే మీరు చదివేటప్పుడు హిమాలయాలు. సో హిమాలయాల తర్వాత వాతావరణం తర్వాత మనకి సో ఈ యొక్క గంగా నది ఉపనదులు, అక్కడ వచ్చే సో డెల్టా మళ్ళీ లిథోస్పియర్, అక్కడే అద్భుతమైన బయోస్పియర్, అక్కడే జీవం. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు ఒక చిన్న లాజిక్ అర్థమైపోవాలి ఏంటంటే భారతదేశంలో ఎక్కువ జనాభా ఉత్తరప్రదేశ్, ఎందుకంటే అక్కడ మైదానం ఎక్కడైతే అక్కడ ఎక్కువ ఉందో ఆటోమేటిక్గా అక్కడ ఏం జరుగుతుందండి, సో పంటలు పండడానికి అవకాశం, మనుషులు ఎక్కువ ఉంటారు. మనుషులు ఎక్కువ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మళ్ళీ సివిక్స్లో అత్యధిక జనాభా అంటే లోక్సభ సీట్లు, రాజ్యసభ సీట్లు. అంటే అత్యధిక లోక్సభ రాజ్యసభ సీట్లు ఎవరికి వచ్చేస్తాయి, ఉత్తరప్రదేశ్కి వస్తాయి. అంటే ఉత్తరప్రదేశ్కి అసలు లోక్సభ రాజ్యసభ సీట్లు పెరిగాయి అనే ఒక సివిక్స్ కాన్సెప్ట్ లింక్ విత్ ద జాగ్రఫీ. సో ఆ సారవంతమైన మైదానం కోసం ఎప్పుడు రాజవంశాల మధ్య యుద్ధం జరిగేది. ఆ రాజవంశాల మధ్య నిరంతరం యుద్ధం జరుగుతున్నప్పుడు దేనికోసం అంటే మైదానం ఎందుకంటే పంటల కోసం. కాబట్టి ఆ రాజవంశాల మధ్య యుద్ధాలు దేనికోసం అవుతుంటాయంటే మెజారిటీ కారణాలు హిస్టరీలో ఈ యొక్క జాగ్రఫీ. అందుకే ఫస్ట్ జాగ్రఫీని ఇవ్వడం జరిగింది. ఇదొక చిన్న ఎగ్జాంపుల్ అంతే మీకు చెప్పడానికి. అంటే ఉత్తరప్రదేశ్కి లోక్సభ రాజ్యసభ సీట్లు ఎందుకు ఉంటాయంటే మైదానం ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు సిసి ఎడ్యుకేషన్ మెథడ్లో చెప్పమంటున్నాడు. ఫస్ట్ ఇయర్ని సెకండ్ ఇయర్లో గుర్తు చేయమంటున్నాడు. కాన్సెప్ట్ లెర్నింగ్ అంటున్నాడు. ఆ కాన్సెప్ట్ లెర్నింగ్ రావాలి, అంతే తప్ప సివిక్స్ టీచర్ వేరే, హిస్టరీ వేరే, జాగ్రఫీ వేరే అని దయించి అనుకోవద్దండి. ఇట్ ఈస్ మై రిక్వెస్ట్. సో సోషల్ స్టడీస్ అనేవి డెఫినెట్గా చాలా అత్యంత ముఖ్యమైన సైన్సెస్. వాటిని సో బాడీలో పార్ట్లు విడగొట్టుకుని మన డాక్టర్లు పనిచేసుకున్నట్టుగా ఏదో ఈఎన్టీ ఒకరు, కార్డియాలజీ ఒకటి, ఆప్థమాలజీ ఒకటి, డెర్మటాలజీ ఒకరు పనిచేసుకున్నారు. అయినా అన్ని మనిషిలోనే ఉంటాయి. అది స్పెషలైజేషన్ కాబట్టి తప్పదు, అది మంచిది, తప్పేం కాదు. కానీ ఇక్కడ మనం అలా విడగొట్టేస్తే స్టూడెంట్కి ఎప్పుడు కనెక్టివిటీ రాదండి. సో ఖచ్చితంగా ఒక కనెక్టివిటీతో ఒక సబ్జెక్టు లింకప్ చేసుకోవాలి. అందుకే మీరు సో చదువుకునే రోజుల్లో అంటే పాత వాళ్ళు చదువుకునే రోజుల్లో హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ వేరేగా ఉండేది. ఇప్పుడు అంతా కలిపేశాడు. ఆ కలిపేసింది ఏ అవుట్పుట్ కావాలో అవుట్పుట్ తీసుకోమని చెప్తున్నాడు. దట్ ఈస్ ఎన్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద జాగ్రఫికల్ స్ట్రక్చర్. సో ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. చాలా సో అప్లికేషన్స్ వీటిని ఎలా చేసుకోవాలనేవి చాలా ఉంటాయండి. ఓకేనా. సో అలాగే మీరు ఇక్కడ లిథోస్పియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్ చెప్పితే అట్మాస్ఫియర్కి ఒక ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి వచ్చేస్తాను మీకు. అట్మాస్ఫియర్ ఎగ్జాంపుల్లో ఈక్విటోరియల్ లైన్ దగ్గర మనకి సోలార్ సిస్టమ్ చదివేటప్పుడు ఈక్విటోరియల్ లైన్ కలపాలి. సో సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబంలో సూర్యుడి యొక్క కిరణాలు భూమధ్య రేఖ మీదకి వస్తాయి. భూమధ్య రేఖ మీదకి ఎప్పుడైతే వచ్చాయో నెట్నిలుగా పడడం వల్ల విపరీతమైన వేడి వస్తుంది. ఆ వేడి వల్ల నీటి ఆవిరి ఏర్పడుతుంది. ఆవిరి మళ్ళీ అక్కడికి స్టాగ్నేట్ అయ్యి మళ్ళీ రివర్స్ వస్తుంది, అంటే వాటర్. అంటే అక్కడ సో అట్మాస్ఫియర్ నుంచి ఎఫెక్ట్ అయ్యి లిథోస్పియర్, హైడ్రోస్పియర్. కాబట్టి ఈక్విటోరియల్ లైన్లోనే ప్రపంచంలో సో ఎప్పుడు సో వేపర్ అయిపోయిన వాటర్ రివర్స్లో వచ్చేస్తుంది. అంటే అక్కడ పెద్ద నదులు ఏర్పడతాయి. అంటే ప్రపంచంలో పెద్ద నదులని ఈక్విటోరియల్ లైన్లోనే ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైన బేసిక్ కాన్సెప్ట్. అప్పుడు మనకి కాంటినెంట్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి. సార్ నేను ఖండాలు చదవాలి, ఫస్ట్ ఇయర్ చదవాలి, సెకండ్ ఇయర్ జాగ్రఫీ చదవాలి, ఇండియన్ జాగ్రఫీ చదవాలి, ఏపీ జాగ్రఫీ చదవాలి, ఇన్ని చదవాలనేసరికి ఇదేం పెద్ద సమస్య ఏం కాదండి. చాలా సింపుల్గా చూడడం జరుగుతుంది మన రెగ్యులర్ క్లాసెస్లో. సో విత్ మ్యాప్తో, ఎక్స్ప్లెనేషన్తో, అప్లికేషన్ పార్ట్స్ అన్నీ కూడా మనం డివైడ్ చేసి చెప్పడం జరుగుతుంటుంది. రైట్, దిస్ ఇస్ ద సో జియోగ్రఫికల్ అప్రోచ్. దెన్ ఇంపార్టెంట్ ఆఫ్ ద హిస్టరీ, అనదర్ ఇంపార్టెంట్. సో హిస్టరీకి సంబంధించి యాన్షియంట్, మిడ్వెల్, మోడర్న్ పార్ట్ 3. రైట్, ఇక్కడ సో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అమ్మా, జియోగ్రాఫికల్ మీద ఐడియా వచ్చినప్పుడు ఒక ప్లేసు ఎలా ఉంటుందనే అద్భుతమైన అప్లికేషను సో ఖచ్చితంగా హిస్టరీ టీచర్కి రావాలి. అంటే జాగ్రఫీ పర్ఫెక్ట్ వస్తే హిస్టరీ మనకి ఏంటంటే ఇంకా చాలా ఈజీగా అక్కడ జరిగే ఇష్యూస్ని చాలా ఫాస్ట్గా అప్లికేట్ చేయొచ్చండి. ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ అయ్యింది. సో టెక్స్ట్ బుక్లోనే ఇస్తాడు ఫ్రెంచ్ రెవల్యూషన్ రావడం జరిగింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎందుకు వచ్చిందంటే ఆకలి, బాధలు, సమస్యలు, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్యాటర్నిటీ ఇవన్నీ. అక్కడ ఆకలి రావడానికి కారణం ఏంటంటే ఫ్రెంచ్లో వాతావరణం ఫ్రాన్స్లో మారిపోయింది. అంటే ఫ్రాన్స్ యొక్క వాతావరణం మీకు తెలుసు ఎలాంటిదంటే కనుక కంప్లీట్గా
అక్కడ మెడిటేరియన్ క్లైమేట్ వల్ల అక్కడ గోధుమ పంట ఆ 2-3 ఏళ్ళు బాగా దెబ్బతింది. అంటే జాగ్రఫీలో అట్మాస్ఫియర్ దెబ్బతినడం వల్ల ఫుడ్ లేని పరిస్థితి వచ్చింది, రొట్టెలు దొరకని పరిస్థితి వచ్చింది. అంటే జాగ్రఫికల్ ఎలిమెంట్లో వచ్చిన ఫుడ్ లేకపోవడం అనే దానివల్ల ఆకలి మంటల్లోంచి వచ్చింది ఫ్రెంచ్ విప్లవం. దిస్ ఈజ్ ద జాగ్రఫికల్ అప్రోచ్ ఇన్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్. అంటే మీకు ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి చెప్పాలి. అలాగే రష్యా వార్, ఫ్రెంచ్, అమెరికన్ రెవల్యూషన్, ఇలా అన్నీ కూడా అంటే ప్రపంచ చరిత్రలో అద్భుతంగా మనకి కనిపించే మధ్యయుగ ప్రపంచ చరిత్ర కానీ, ప్రాచీనం మనకి చరిత్ర కానీ, ఆధునిక ప్రపంచ చరిత్ర కానీ చాలా ముఖ్యమైనవి. అయితే ఇవి మీకు అండర్స్టాండింగ్ బాగా తెలిస్తే ఇట్స్ అ సూపర్. అంటే దీనికి నేనేం చెప్తానంటే, ఇందాక చెప్పిన ఫ్రెంచ్ విప్లవ అంశాలను, అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎందుకు చదవాలి, అమెరికన్ రెవల్యూషన్ ఎందుకు చదవాలి, అమెరికన్ రెవల్యూషన్లోంచి ఫ్రెంచ్ రెవల్యూషన్స్, వీటి నుంచి వచ్చిన అప్లికేషన్సే సివిక్స్ అండి. సింపుల్గా అంటే నేను సివిక్స్కి వస్తే హిస్టరీ నుంచి, ఓకే, జాగ్రఫీ నుంచి హిస్టరీకి వచ్చా, హిస్టరీ నుంచి నెక్స్ట్ అనదర్ జంపింగ్ ఇన్ సివిక్స్. సార్ ఇది ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఫ్రెంచ్ విప్లవం వల్ల స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, అమెరికా విప్లవం వల్ల ఫండమెంటల్ రైట్స్ వచ్చాయి. ఓకే, సో అలాగే బ్రిటన్ రెవల్యూషన్, సో రూల్ చేసేవాడు సరిగా లేదంటే మొనార్కల్ సిస్టమ్ పెరిగిపోయింది, లిమిటెడ్ సిస్టమ్ వచ్చింది, పార్లమెంటరీ సిస్టమ్ వచ్చింది. అంటే పార్లమెంటరీ సిస్టమ్ వల్ల మనకు అక్కడ జరిగిన రెవల్యూషన్ అంటే రక్తరహిత విప్లవము చాలా ముఖ్యమైనది. అంటే బ్రిటన్ సంబంధించిన రక్తరహిత విప్లవం కానీ, రక్తరహిత విప్లవంతో పాటు అమెరికా విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, రష్యన్ విప్లవం, ఇవన్నీ కూడా రెవల్యూషన్స్ చాలా ముఖ్యమైన అంశాలు. ఈ రెవల్యూషన్స్ రావడానికి రీజన్ ఏంటంటే, అక్కడ హిస్టారికల్ డెసిషన్లోంచి వచ్చిన అవుట్పుట్టే సివిక్స్ అండి. అప్పుడు ఒక్కొక్క దేశం అమెరికా హక్కులు, జ్యుడిషియల్ రివ్యూసు, అలాగే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వము, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ, ఇవన్నీ కూడా స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతత్వాలన్నీ ఫ్రెంచ్ వైపు నుంచి పుట్టాయి. పార్లమెంటరీ సిస్టమ్ అంతా బ్రిటన్ నుంచి పుట్టింది. అంటే ఇక్కడ హిస్టారికల్గా జరిగిన అక్కడ ఈవెంట్ని ఫాస్ట్గా ఇక్కడ సివిక్స్ తేవాలి. అలా పొలిటికల్ థియరీ ఏదైతే మనకుందో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కనిపించే పొలిటికల్ థియరీ, స్టేట్, రాజ్యము, ఓకే, అలాగే సొసైటీ, సమాజానికి సంబంధించి, అలాగే ప్రభుత్వము, ప్రభుత్వ అంగాలు, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, సిటిజన్షిప్, అసలు సిటిజన్ ఎవరవుతారు, అలాగే అట్ ది సేమ్ టైం కాన్స్టిట్యూషను, డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్, పార్లమెంటరీ సిస్టమ్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పొలిటికల్ థియరీస్లో ఫస్ట్ ఇయర్ ఉంటుంది. ఈ పొలిటికల్ థియరీ యొక్క అప్లికేషనే సెకండ్ ఇయర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఈ రెండు మిక్సప్పే ఇంటర్మీడియట్ మనకి క్లాస్ 6 to 10th, 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్నవన్నీ ఈ పొలిటికల్ థియరీని, ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మిక్స్ చేస్తాడు. ఆ మిక్స్ చేసిన పార్ట్ 6th and 10th ఎక్స్పెరిమెంటల్గా స్టూడెంట్కి రీచ్ అవ్వాలి. మనం ఆ 6th, 10th రీచ్ అవ్వే మోడ్ అంతా కూడా ఇక్కడ మనం కరెక్ట్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కనుక తీసుకుంటే కరెక్ట్గా అవుతుంది. అయితే ఇవి తీసుకునేటప్పుడు ఏంటంటే యాన్షియంట్, మిడ్వెల్, మోడర్న్, ఈ హిస్టరీకి సంబంధించిన పాయింట్ మళ్ళీ ఒకసారి ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. మన ఇండియన్ హిస్టరీలో ఇండియన్ హిస్టరీకి సంబంధించి సింధు నాగరికత కానీ, వేద సంస్కృతి కానీ, అలాగే జైన మత, బౌద్ధ మతాలు కానీ, క్రీస్తుపూర్వ మగధ రాజ్యాలు విజృంభించిన కానీ, క్రీస్తుపూర్వ 6వ శతాబ్దంలో రాజకీయ మతాంశాలు కానీ, విదేశీ దండయాత్ర అయిన పర్షియన్, గ్రీకు దండయాత్రలు కానీ, ఇంకా అత్యంత ముఖ్యమైన పరిస్థితులు కనుక మనం గమనించినట్లయితే సంగమయుగానికి సంబంధించిన విషయాలు కానీ, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇట్స్ దేర్ ఫిక్స్ ఇన్ యాన్షియంట్ హిస్టరీ. సింపుల్లీ Indus Valley Civilization, Vedic culture, the BC 6th century Jainism and Buddhism, the rise of Magadha Empire and the Magadha Shodas Janapada. Foreign invention, the foreign inventions is nothing but the Persian invention and the Greek invention. Is a very important happen of the Sangama age. That is the important parts in the ancient. ఇక్కడ మీకు civics చెప్తూ మళ్ళీ ancientకి ఎందుకు వెళ్ళారు, ancient ఎందుకు వెళ్ళానంటే సదర్న్ ఇండియా సంబంధించిన సివిక్స్, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, లాంగ్వేజెస్ ప్రాబ్లము, రీజనలిజం ఎలా డెవలప్ అవుతుంది, లింగ్విస్టిజం డెవలప్మెంట్స్ ఎలా వస్తాయి అనేది సంగమ ఏజ్లోంచే మన ఇండియన్ పొలిటికల్ సిస్టమ్కి అప్లికేషన్స్ ఉంటాయి, పొలిటికల్ పార్టీస్. అట్ ది సేమ్ టైం మిడ్వెల్ ఇండియా, మిడ్వెల్ ఇండియాలో ముస్లిం ఇన్వాన్షన్, ముస్లిం దండయాత్రలు, ఇన్వాన్షన్ ఆఫ్ ద ముస్లిమ్స్, అనదర్ ఇంపార్టెంట్ ఢిల్లీ సుల్తానేట్, slaves, Khilji, Tughlaq, Sayyid, Lodi dynasty. At the same time, the Mughals, Babur, Humayun, Akbar, Jahangir, Shah Jahan, Aurangzeb.
దెన్ భక్తి అండ్ సూఫీ మూమెంట్, మరాఠా అండ్ సిక్స్. సో ఈ మరాఠా అండ్ సిక్స్ రైజింగ్, దిస్ ఈజ్ ద మిడ్వెల్ ఇండియా. అంటే మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయాలు మనకి ఏంటంటే, సో ముస్లింల దండయాత్ర. సో ముస్లిం దండయాత్రలో అత్యంత ముఖ్యమైన మహమ్మద్ బిన్ కాసిం, గజనీ, గోరీ వాళ్ళు రావడం వల్ల జరిగిన ఎఫెక్ట్స్, ఇండియాలో జరిగిన కల్చరల్ చేంజెస్, సో అప్పటి కొన్ని ఇండియన్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఎలా మారిపోవడం జరిగింది. సో ఈ రెండు వచ్చిన తర్వాత సో ఢిల్లీ సుల్తాన్లో స్లేవ్స్, బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశీయులు, అలాగే సో బాబర్, హ్యూమయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్, మొఘలేతరుడైన షేర్షా, అలాగే మలి మొఘల్ కింగ్స్ అంతా కూడా ఏం చేశారు. సో దీని ఎఫెక్ట్ మన ఇండియా మీద ఎలా ఉంది, ఏపీ మీద ఎలా ఉంది అంటే మొఘల్ టైంలో జరిగిన ప్రభావమే మనకి తెలంగాణ నిజాం నవాబ్ ఏర్పడ్డం. అంటే తెలంగాణ నిజాం నవాబ్ ఏర్పడేటప్పుడు సివిక్స్ దగ్గరికి తెచ్చేస్తున్నాడు మళ్ళీ దాన్ని. సో విప్లవాలు, పోరాటాలను తెచ్చేస్తున్నాడు. అది హిస్టరీ నుంచే తేవాలి మనం. ఆ యొక్క కాన్సెప్ట్స్ రావాలి, అంటే ఆ యొక్క లింకప్ రావాలి, అంటే అనుసంధానత రావాలి. సో దాని యొక్క అవినాభావ సంబంధాన్ని 4 సబ్జెక్ట్స్కి ఎప్పటికప్పుడు తెలియాలి. సో ఆ తెలియడమే ఈ సోషల్ సైన్సెస్ యొక్క మహత్యము, రుచి అండి. సో దీన్ని అద్భుతంగా మనం ఆస్వాదించగలిగితే ఖచ్చితంగా స్టూడెంట్స్కి మంచి అవుట్పుట్ అయితే కనుక 100% ఇవ్వగలం. కాబట్టి సో ఇక్కడ నేను హిస్టరీలో మిడ్వెల్ ఇండియా పార్ట్ మాట్లాడేటప్పుడు మళ్ళీ భారతదేశంలో జరుగుతున్న విప్లవాలు, ఉద్యమాలు, ప్రపంచంలో జరుగుతున్న సంఘటనల్ని సో సివిక్స్కి అనుసంధానం చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ సిలబస్ చెప్పట్లేదు, ఎగ్జాంపుల్స్ మాత్రము ఒకదానికొకటి. అంటే జాగ్రఫీకి హిస్టరీ లింకప్ ఉంటుంది, హిస్టరీతో సివిక్స్ లింకప్ ఉంటుంది అనే విషయాన్ని నేను అది చాలా ముఖ్యం, అది గమనించండి. ఓకే, సిలబస్ ఆర్డర్, సబ్జెక్ట్ టాపిక్ మాట్లాడుకోవడం చేద్దాం. యాన్షియంట్ మిడ్వెల్కి పొలిటికల్ థియరీస్కి సంబంధం, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధం ఏంటంటే చరిత్రలో జరిగిన విషయాలన్నీ కూడా ఫలితాలు భారతదేశం అంటే ముస్లిం ఇన్వెన్షన్ వల్ల ఏం జరిగిందండి, సో కాన్స్టిట్యూషన్లో చేంజ్. సో ఫారిన్ పర్షియన్లు, గ్రీక్స్, సో ముస్లిం ఇన్వెన్షన్, సో పోర్చుగీస్, డచ్, డెన్మార్క్, మోడర్న్ రావడం వల్ల డిఫరెంట్ రిలీజన్స్ వచ్చాయి. డిఫరెంట్ రిలీజన్స్ రావడం వల్ల మనకి ఇక్కడ సిక్లో కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు రైట్ టు రిలీజన్ వచ్చాం. అంటే రైట్ టు రిలీజన్ అనేది మనం పిల్లలకి చెప్పవలసిన అవసరం వచ్చింది. ఎందుకు రైట్ టు రిలీజన్ రాశారు అనే విషయము డెఫినెట్గా హిస్టరీతోనే మాట్లాడాలి. అంటే నేను ఇక్కడ సివిక్స్ మాట్లాడుతూ హిస్టరీ మాట్లాడుతున్నానంటే మీరు దానికి సంబంధించిన అవినాభావ సంబంధాన్ని డెఫినెట్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అలా మీకు మోడర్న్కి వచ్చేసరికి యూరోపియన్లో రాక అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్, పోర్చుగీస్, డచ్, డెన్మార్క్, 19th century కల్చరల్ వేక్, సో 19వ శతాబ్దపు సాంస్కృతిక పునరుజ్జీవనము, మహోన్నతమైన 1857 సిపాల తిరుగుబాటు, అలాగే భారత స్వతంత్రోద్యమంలో జాతీయ కాంగ్రెస్ స్థాపన, మితవాదం, మతివాదం, గాంధీయుగం. ఈజ్ అ సింపుల్లీ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ద పోర్చుగీస్, డచ్, డెన్మార్క్. సో another important is the next 19th century cultural wave, 1857 revolt, so formation of Indian National Congress, so moderates, extremists and Gandhian era, the post-independent situations in India. This is the very important in the modern India. మోడర్న్ ఇండియా సంబంధించిన విషయాలు అంటే మోడర్న్ ఇండియాలో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు మనకి స్వరాజ్ కాన్సెప్ట్స్ కానీ, లిబర్టీ గురించి కానీ, ఈక్వాలిటీ గురించి కానీ చాలా డిస్కషన్ అయ్యింది. కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అర్థం అవ్వాలన్నా 8th, 9th, 7th, 6th పుస్తకాల్లో ఉన్న సివిక్స్ కాన్సెప్ట్స్ని లింకప్ చేయాలన్నా సెకండ్ ఇయర్కి వీటికి ఒక అద్భుతమైన సంబంధం ఉంటుంది. సో వాటి ఎప్పుడైనా మనకి టాపిక్ వైజ్ మాట్లాడుకుందాం. సో మనకి ఆన్లైన్, ఆఫ్లైన్లో సో ఖచ్చితంగా సోషల్ స్టడీస్ ఉద్యోగం ఈసారి చాలా అద్భుతమైన పోస్టులు, అంటే ఒక జిల్లాకి ఇన్ని పోస్టులు ఉండడం ఎప్పుడూ జరగదు. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే మీకు ఎన్ని ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు ఎన్ని ఉన్నా మీరు డెఫినెట్గా దీని మీద దృష్టి పెట్టండి. ఈ 45 రోజులు దృష్టి పెట్టండి. సో టీచర్స్గా వర్క్ చేసే వాళ్ళకి సెలవులు ఇవ్వడం జరిగింది. అలాగే సో ఇవన్నీ కూడా మీరు చక్కగా ఉపయోగించుకున్నట్లయితే పరిస్థితుల్లో సో ఖచ్చితంగా మీ చేతిలో ఉద్యోగం ఉంటుంది. ఒక జూనియర్ లెక్చరర్కి అసలు ఇన్ని పోస్టులు ఉండవండి. సో జూనియర్ లెక్చరర్ అంటే రేపు స్కూల్ అసిస్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూచర్లో ప్రమోషన్ వస్తే జూనియర్ లెక్చరర్స్ చాలా అద్భుతమైన శాలరీ, అంటే ఇదే మంచి శాలరీ. ఇంత మంచి శాలరీతో ఇన్ని పోస్టులు పడడం అనేది మళ్ళీ ఎప్పటికీ జరగదు. కాబట్టి ఇంత మంచి విలువైన అవకాశాన్ని మీరు ఆన్లైన్ ఉపయోగించుకోండి, ఆఫ్లైన్ ఉపయోగించుకోండి. మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీకి ఏ విధంగా సపోర్ట్ చేయడం జరుగుతుందో కూడా చూద్దాం. అలాగే సో గతంలో అత్యధికంగా సోషల్ స్టడీస్లో రాష్ట్రంలో అత్యధిక మనకి రిక్రూట్మెంట్ అంటే పర్సనల్గా
మన చాలామంది సోషల్ రిక్రూట్మెంట్ అంటే గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ అని ఒక సో నానుడిని మనం ఏంటంటే క్రియేట్ చేయగలిగామండి. సో చక్కగా ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఈ సబ్జెక్ట్ని మనం చక్కగా యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. మన దగ్గర సివిల్ సర్వీస్ గ్రూప్ 1, గ్రూప్ 2 సో ఇలా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్లో అన్ని లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్స్ కూడా మంచి సో ఒక అనుసంధానమైన ప్రక్రియతో పిల్లలకు నేర్పడం జరుగుతుంది అనమాట. రైట్. అలాగే ఇక్కడ మన పొలిటికల్ థియరీకి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ థియరీ పార్ట్ని కంప్లీట్గా అప్లికేట్ చేయడం, దట్ ఈజ్ లింక్ విత్ ద హిస్టరీ. నెక్స్ట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్. ఈ అనదర్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఎకనామిక్స్. అయితే ఈ 4 సబ్జెక్ట్తో పాటు మనకి మెథడ్స్ ఉన్నది, ఇది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఈ మెథడ్స్ ఎప్పుడు కూడా ఈ 4 సబ్జెక్ట్ అప్లికేషన్స్ ఉంటాయి, అది నేను తర్వాత మాట్లాడతాను. సో మెథడాలజీకి సంబంధించిన విషయము. సో దెన్ వి కంటిన్యూ ఫర్ ఎకనామిక్స్. ఈ ఎకనామిక్స్ సంబంధించిన పార్ట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి థియరీ, అంటే థియరీ ఈజ్ ఏ బేసిక్ కాన్సెప్ట్, ప్రైమరీస్ ఉంటాయి. ఈ థియరీని అప్లికేషన్ చేయడమే మనకి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. అంటే థియరీలో ప్రైమరీ ఎకానమీ, డెఫినేషన్ ఆఫ్ ఎకానమీ కానీ, డిమాండ్, సప్లై, ఇవన్నీ కూడా దీని ఒక్క ముఖ్యమైన విషయంతో నేను మాట్లాడతానండి. ఏంటంటే సో ఫస్ట్ ఇయర్ ఎకానమీలో చెప్పే డిమాండు, సప్లై, సో అలాగే సో ఉత్పత్తి, ప్రొడక్షన్ సంబంధించిన విషయాలు ఇవన్నీ ఉన్నాయి. అసలు దానికి సెకండ్ ఇయర్కి అసలు పొంతలు లేదు సార్, ఇది ఇండియా, ఇది నథింగ్, అదేం కాదండి. రెండింటికి సంబంధం ఉంది డెఫినెట్గా. అంటే మామూలుగా చెప్తారు అది మైక్రో ఎకానమీ, ఇది మ్యాక్రో ఎకానమీ. అది సూక్ష్మము, అది స్థూలము ఉంటాయి. సూక్ష్మం నుంచే స్థూలం పుడుతుంది, ఎప్పుడు కూడా విత్తనం నుంచే చెట్టు పుడుతుంది. ఆ విత్తనానికి చెట్టుకి సంబంధం ఉంటుందని చెప్పడమే అసలు ఎకనామిక్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అసలు మనకి సిస్టంలో మన టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక అద్భుతమైన మహత్యం ఏంటో చెప్పండి. ఒక అద్భుతమైన అంశము చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. ఎన్సీఆర్టీ మోడల్లో మన ఎస్సీఆర్టీ తయారు చేసిన విషయం. జియోగ్రఫీ తర్వాత మనకి ఎకానమీ ఉంటుంది. మీరు గమనిస్తే అంటే భౌగోళిక వ్యవస్థ నుంచే ఆహార పదార్థాలు పుడతాయి. ఆ ఆహార పదార్థాలకు సంబంధించిన విషయం అంటే ఆహారం నుంచి మనిషి సో వేటాడుతూ ఉండేవాడు, వేట నుంచి నెమ్మదిగా మనకి వాడికి ఏంటంటే సో ఆహార ఉత్పత్తే అగ్రికల్చర్, అది పంపిణీ, సో అది డిమాండ్, అది జనాభా పెరగడం. ఇలా జియోగ్రఫీకి సంబంధించిన పార్ట్స్ని కంటిన్యూటీ కింద ఎకానమీని ఇవ్వడం జరిగింది. ఎకానమీ అంటే ఇక్కడ ఏం లేదండి. సో మనము నేషనల్ ఇన్కమ్ అనే ఒక మాట మాట్లాడాలంటే, ఆ జాతీయ ఆదాయం అనే విషయాన్ని మాట్లాడాలంటే, సో జాతీయ ఆదాయం అనేది, జాతి అంటే భారతదేశాన్ని ఎందులోంచి వస్తుంది, రంగాలు, ఏ రంగం, వ్యవసాయం. అంటే వ్యవసాయంలో ప్రైమరీగా ప్రొడక్షన్ ఎలాగవుతుంది, సప్లై ఎలా వస్తుంది, సో అసలు వ్యవసాయ కార్యకలాపాలు ఎలా జరుగుతాయి అని ప్రైమరీగా డిమాండ్, సప్లై గురించిన లింకప్ తెలియాలి. ఆ లింకప్ తెలుసుకోవడమే మనకి ఎకానమీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలండి. ఓకే, దీన్ని ఇంకా సో మనకున్న టైంలో చాలా తక్కువ ఎకానమీకి సంబంధించిన విషయాలు నేను ఇక్కడ మనకు మాట్లాడడం జరిగింది. సో దీని యొక్క అప్లికేషన్స్ ఏంటంటే ఇస్ నథింగ్ బట్ ద జాగ్రఫీ. అంటే ఎకానమీ అర్థం అవ్వాలంటే జాగ్రఫీ తెలియాలి. జాగ్రఫీ ఎకానమీతో పాటు రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే సో దానికి సంబంధించిన ఎకానమీకి సంబంధించిన విషయాల్లో మీరు ప్రైమరీగా ఫస్ట్ ఇయర్ థియరీని వాడగలగాలి. అంటే జాగ్రఫీ తెలిసి, ఫస్ట్ ఇయర్ సంబంధించిన థియరీస్ తెలిసి, దాని అప్లికేషన్ వర్క్ అంతా 6th 10th క్లాస్లో ఉంటుంది. ఇవి ఎలా వస్తాయి అనేది సో చాలా ముఖ్యమైన అంశం, దాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి సో ఈ 4 సబ్జెక్ట్స్ ఒకదానికొకటి అనుసంధానం చేయబడ్డాయి. అవే 6th 10th. దాన్ని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ని మింగిల్ చేయండి. నేను నెక్స్ట్ క్లాసెస్లో సో హిస్టరీ, సివిక్స్, జియోగ్రఫీ, ఎకానమీ సబ్జెక్ట్ని ఎలా ఇండివిజువల్గా ప్రిపేర్ అవ్వాలి, టాపిక్స్ ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. సో మనకి ఆఫ్లైన్ క్లాసెస్ మనకి ఏంటంటే సోషల్ స్టడీస్, సో అద్భుతమైన రిజల్ట్, ప్రీవియస్ రిజల్ట్ మనకి అత్యధిక స్కూల్ అసిస్టెంట్లు సాధించడం. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. సో బైలింగ్వల్ సో క్లాసెస్ వి కంటిన్యూడ్. సో బైలింగ్వల్ క్లాస్ అంతా కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు సోషల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, సో స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ విషయాన్ని షేర్ చేయండి. సో మన పూర్వ విద్యార్థులు కానీ, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కానీ, సో మీ ఫ్రెండ్స్కి ఇది ఎంతో కొంత ఖచ్చితంగా ఉపయోగపడడం జరుగుతుంది. సో యాజ్ రన్నింగ్ టీచర్స్ కూడా అంటే మన టెక్నిక్స్ ఏంటంటే రేపు టీచర్గా వర్క్ చేయడానికి అంటే మన గవర్నమెంట్ సెక్టర్లో సో మంచిగా రేపు
మనం కొనసాగాలి ఉద్యోగంలో, ప్రైవేట్ సెక్టర్లో చాలా ప్రభావవంతంగా చదువు చెప్పాలన్నప్పుడు తప్పనిసరిగా ఈ సబ్జెక్టు లింకప్ చాలా ఇంపార్టెంట్. ఆ లింకప్తో చాలా సింపుల్గా గుర్తుపెట్టుకుని చాలా సూక్ష్మంగా అర్థం చేసుకుని సో విస్తృతంగా ఆలోచించే విధానము, సో దాన్ని అప్లికేట్ చేసే మూడ్లో చెప్పడమే మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ సోషల్ స్టడీస్ యొక్క ప్రత్యేకత. సో కాబట్టి సో ఈ విషయాన్ని తెలియచేయండి. సో చక్కగా నేను ఈ 4 విషయాలు, సో స్కూల్ అసిస్టెంట్స్, టీజీటీ, పీజీటీ, టార్గెట్, అలాగే సో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, సిలబస్లో ఒకదానికోటి మనకు సంబంధించిన విషయాలు ఎలా మింగిల్ చేయాలో చెప్పాను. నెక్స్ట్ సో టాపిక్ వైజ్ మీకు ఏంటంటే జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకానమిక్స్ సంబంధించిన విషయాలు నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ.